పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, రేపల్లిలో వర్షం దంచి కొట్టేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏలూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈఏపీ సెట్ కేంద్రాల దగ్గర విద్యార్థులు అవస్థలు పడ్డారు. వర్షంలో తడుస్తూనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు విద్యార్థులు. మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా వాన దంచుకొట్టింది. రేపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో విజయవాడలో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. అటు కాకినాడలో కూడా భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. రోడ్లపైకి చేరిన వర్షం నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడ, కాకినాడ సముద్ర తీరం దగ్గర అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలోని తుంగభద్ర, వేదవతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. మంత్రాలయం దగ్గర ఆర్డీఎస్ ఆనకట్ట ఎగువన తుంగభద్ర పొంగి ప్రవహిస్తోంది. 17,000 క్యూసెక్లకు పైగా వరద నీటితో నది ప్రవహిస్తోంది. వేదవతి నదికి మరింత వరద పెరిగితే ఆంధ్ర, కర్ణాటక మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ యంత్రాంగం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలన్నారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు పడిపోతే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని ట్వీట్ చేశారు మంత్రి అనగాని.